నమస్తే. ప్రతి మనిషికి ఒక ఇష్టదైవం అనేది ఉంటారు. భగవంతుడు అంటే ప్రేమ ఉండాలి, భయం కాదు. ముందు మీ గురించి మీరు తెలుసుకోవాలి. నేను భక్తిలో ఏ స్థితిలో ఉన్నాను? నన్ను అన్ని వేళలా కాపాడే దైవం ఎవరు? నా హృదయ నివాసి ఎవరనేది మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. మీలో నిలుపుకున్న దైవం ఎవరు? మీకు ఎంత భక్తి ఉంది అనేది గమనించండి. మనిషి సీజన్ బట్టి భక్తిని చూపిస్తున్నాడు. వినాయక నవరాత్రులంతా వినాయకుడి మీదే ధ్యాస. దసరాలో దుర్గమ్మ, కార్తీకంలో శివుడు, ధనుర్మాసంలో విష్ణువు, శ్రీరామనవమికి రాముడు, కృష్ణాష్టమికి కృష్ణుడు. ఇలా మనిషిలోని భక్తి సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది. కానీ ఒక వ్యక్తిని మీ హృదయ నివాసి ఇష్టదైవం ఎవరు అని అడిగితే టక్కున ఒక పేరు చెప్పలేని దుస్థితిలో ఉన్నాడు. యాత్రలు, పూజలు, వ్రతాలు, దీక్షలు మీద ఉన్న శ్రద్ధ తనలోనే ఉన్న తన అంతర్యామి మీద లేదు. హృదయమంతా తనకి నచ్చిన ఒక దైవ రూపాన్ని ప్రతిష్ఠించుకుని, ఆ రూపానికి జీవితాంతం కనెక్ట్ అయి, ఆ దేవుడి విశిష్టత, ఆయన పలికిన ధర్మం, బోధనలను, ఆయన వేసిన మార్గంలోనే మనం నడవాలి. మీరు మీ అంతర్యామితో ఒక దృఢమైన బంధం కలిగి ఉంటే, సంపూర్ణ శరణాగతితో మీరు ఉంటే, ఆయన మీ జీవితానికి చుక్కానిలా దారి చూపిస్తారు. మనుషుల మీద కాకుండా భగవంతుడి మీద ఆధారపడేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? నా కోరిక తీర్చు స్వామి, న్ నా సమస్య తీర్చు స్వామి, నీకు మొక్కుబడి చెల్లించుకుంటాను అనేవాళ్ళు ఎక్కువ. కోరికలు, సమస్యల దగ్గరే మీ భక్తి ఆగిపోతే, భగవంతునితో మీ బంధం ఎలా ఏర్పడుతుంది? ఆయన ఉనికిని ఎలా అనుభవించగలరు? మీరు ఈ జన్మ తీసుకోవడానికి కారణాన్ని, ఇతరులకు మీరు చేయవలసిన సేవను ఎలా గుర్తించగలరు? ఈ జనన మరణ చక్రంలో చిక్కుకుని ఎన్నిసార్లు ఎన్ని జన్మలు ఎత్తినా భగవంతుడిని పట్టుకోకుండా కర్మలు చేస్తూ కర్మ మూటలు నింపుకొని మళ్ళీ పైకి వెళ్ళడమే జరుగుతుంది. మనం ఈ సమయంలో చేయాల్సింది సత్కర్మలు. తెచ్చుకున్న కర్మలు ఖర్చు చేస్తూ మన అకౌంట్‌లో పుణ్యాన్ని డిపాజిట్ చేస్తే, ఈ పుణ్యం మీకు జరగాల్సిన పనులు వేగంగా జరగడానికి సహాయపడుతుంది. నిందలు, ఆరోపణలు చేస్తూ ఇతరుల జీవితాలను నాశనం చేసేవాళ్ళు కర్మల మూటలు ఎన్ని జన్మలైనా మోస్తూనే ఉండాలి. ఈరోజు మీరు మీ ఇష్టదైవాన్ని ఎంచుకోండి. ఏ రూపమైనా ఒకటే. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ జగద్రక్షకుడు, సర్వవ్యాపి, సమస్త సృష్టికి మూలాధారము భగవంతుడే. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.